కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి మాట్లాడారు. సీఎంఆర్ రైస్ను ప్రభుత్వం సరైన సమయంలో తీసుకోకపోవడంతోనే రైస్ మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే రైస్ మిల్లర్ భార్య తణుకు స్వప్న ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. మిల్లర్లపై 25% పెనాల్టీ, 12% వడ్డీ విధించడం అన్యాయమని అన్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లకు 4 విడతలుగా బియ్యం ఇచ్చే అవకాశం కల్పించాలని, మళ్లీ ప్యాడీ అందించాలని ప్రభుత్వానికి కోరారు. తమ సమస్యలపై స్పందించకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగట్టు నివాసి సీనియర్ రైస్ మిల్లర్ అయినటువంటి తణుకు సురేష్ గారి సతీమణి తణుకు స్వప్న గారు శుక్రవారం 6వ తారీఖున సూసైడ్ చేసుకోవడం జరిగినది. వారికి ఉన్నటువంటి వ్యాపార అనుభవం చాలా పెద్దది, వారి కుటుంబానిది. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వారు కూడా ఈరోజు ఈ యొక్క సిఎంఆర్ సిస్టమ్ అనేది, ప్రభుత్వ నిబంధనలు అనేటివి చాలా కఠినతరం ఉండి సిఎంఆర్ ప్యాడ్ ఇవ్వడమే తెలుసు ప్రభుత్వానికి, కానీ ఇన్ టైంలో బియ్యం తీసుకునే అనేది ప్రభుత్వం వారికి తెలియదు. అట్లాంటి నిర్ణయాల వలన ఈరోజు వారు తీసుకున్న ధాన్యం ఖరాబై, తడిసి, ముద్దై, మొలకెత్తి ఇన్ టైంలో ప్రభుత్వం వారు బియ్యం డెలివరీ తీసుకోనక డిఫాల్ట్ అయ్యి ఈరోజు మనోవేదనకు గురై సమాజంలో పరువు ప్రతిష్టలు పోయి బ్యాంకు ఎన్బిఐ ఈలోపు సివిల్ సప్లై వారు పంచనామా చేసి నోటీసులు ఇచ్చి ఇక త్వరలో మన నల్గొండ జిల్లాలో ఒక జంటను, రైస్ మిల్లు జంటను వాళ్ళు మన అరెస్ట్ చేయడం జరిగింది, ముసుగులేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అదే జరుగుతుందా, ఇంకేం జరుగుతుంది? మా ఫ్యామిలీ ఇంకా మేము రోడ్డున పడిన ఆల్రెడీ ఇక జైలు పోతే అతిగతి లేకుండా ఉపాధి కల్పించండి. తెలంగాణ అంటే ఒక బిల్లు కట్టుకోవాలి, ప్రభుత్వం బాగున్నది, విలేకరులు బాగున్నారు, సమాజం బాగున్నది, సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో రావాలి, వచ్చినట్టు చేయాలని చెప్పి మీ అందరికీ, ప్రభుత్వానికి, మీ విలేకరుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా సమస్యలు చెప్తుంటే మెంబర్ ఉంటే వార్డు మెంబర్ నుంచి మంత్రి దాకా మా ఫోన్లు వస్తాయి. అరే మా వాడే, మా కార్యకర్త దాన్ని అందించుకో, అరే ఇంకో మా వార్డు మెంబర్ దాన్ని అందించుకో. ఒత్తిడి ఎస్ఐ చేస్తాడు, సిఐ చేస్తాడు, ఎంఆర్ఓ చేస్తాడు, ఆర్డీఓ చేస్తాడు, కలెక్టర్ చేస్తాడు, జేసీ చేస్తాడు, డీటీలు చేస్తాడు, డిఎస్ఓ ఏమో చేస్తారు. అన్ని పక్షాలు రాజకీయ నాయకులు చేస్తారు. నాట్ ఓన్లీ అధికార పక్షం, ప్రతిపక్షం చేస్తారు. ఏనా ఈ ప్రభుత్వం వాళ్ళకే సపోర్ట్ చేస్తా, మీరు మా వడ్డు తీసుకోవా, మా వాడు మా కార్యకర్త, ఇది పోటు. ప్రతి వారికి రైస్ మిల్లే కనపడుతున్నారు తప్ప అలా ఉన్న నష్టం ఏంది, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కడుపు మంట ఏంది, వాళ్ళ కడుపు కోతేంది, మరి వాళ్ళు మనం మగ్లిస్తాం ఎలా బియ్యం పెట్టాలని చెప్పి ఒక్కరు కూడా ఆలోచిస్తలేరు. దాన్ని ఆలోచించే చేయాలంటే ముఖ్యంగా మీ యొక్క పత్రికా విలేకరులు, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి ముఖ్య పాత్ర పోషించాలి. మా తరపున మీరు సపోర్ట్ నిలబడండి. మా లాభం కొరకు కాదు, సమాజం శ్రేయస్ కొరకు, పరిశ్రమ శ్రేయస్ కొరకు, నిరుద్యోగాల ఉపాధి కొరకు నిలబడండి దయచేసి. ఇది మా యొక్క విన్నపం. వ్యవసాయానికి అనుబంధ సంస్థ, ఇంపార్టెంట్ ముఖ్యమైన పరిశ్రమ రైస్ మిల్ పరిశ్రమ. ప్రభుత్వానికి రైతు కావాలి, ధాన్యం కావాలి, ప్రతి గింజ కొనాలి, మొలకెత్తింది కొనాలి, ముక్కిపోయింది కొనాలి, రైస్ మిల్ మీద పడేయాలి. ఆ రైస్ మిల్ ఎట్లా పెట్టాలి? క్వింటాలకు 100 కిలోల బియ్యం ధాన్యం ఇస్తే 60 కిలో బియ్యం పెట్టాలి. అది ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? ముక్కిపోయింది వస్తుంది, నూకైంది వస్తుంది, రబీది మొత్తం నూకైతుంది, రాసి పెట్టమంటారు, 40 బియ్యం రాదు, ఇంకా 27 కిలో బియ్యం ఎక్కడి నుంచి కలిపి పెట్టాలి. ఆ నష్టమే ఈరోజు ప్రతి రైస్ మిల్లర్ కు సంవత్సరానికి 10 నుంచి 15 రేసుకల షార్ట్ ఫాల్ వస్తుంది. ఆ షార్ట్ ఫాల్ ను మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ సరైన టైంలో బియ్యం తీసుకోక, సార్ ఎక్స్టెన్షన్ కావాలి, మేము బియ్యం పెడతాం, నాయనానికి బియ్యం పెడతాం అంటే ఫిజికల్ వెరిఫికేషన్ పేరు మీద వేధింపుడు. ఎలా మళ్ళా నీ గోదాముల ధాన్యం లేదు, నీ మిల్ల ధాన్యం లేదు, నువ్వు అమ్ముకో తప్పినవు, నమ్ముకున్నాడు దొంగవు అని కేసు పెట్టడం, 6A కేసు, క్రిమినల్ కేసు పెట్టి ఆ మిల్లర్ను మొత్తం బదనాం చేయడం, అధికారులు వేధింపులు చేయడం. ఇది పొరపాట. న్యాయంగా ఇప్పటికైనా గవర్నమెంట్ వారు టెస్టింగ్ మిల్లింగ్ చేయాలి. అవుట్ ఎంత వస్తుంది, ఖరీఫ్ చేయండి, రబీకి చేయండి, జిల్లాకు 2,000 పెట్టి చేయండి. చేసి అవుట్ అండ్ రేషియోలో మేము బియ్యం ఇస్తాం. మేము ఏమంటలేదు. మేము కూడా ఇక్కడ మా అసోసియేషన్ తరఫున, అసోసియేషన్ పెద్దలు ఎక్కడ కూడా రైస్ మిల్లర్లారా మీరు బియ్యం పెట్టకండి, ప్రభుత్వానికి ఎగ్గొట్టమని ఏదో చెప్తలేము. మనం క్లారిటీ ఉండాలి. రైస్ మిల్ అంటే సమాజంలో గౌరవం ఉండాలి. ఈరోజు ప్రభుత్వం ధాన్యం తెచ్చిస్తాను, మేము బియ్యం రూపంగా ఇస్తున్నాం. మేము ఇచ్చే బియ్యమే ఇలా సన్న బియ్యం పథకం అయితేనేమి, దొడ్డు బియ్యం పథకం అయితేనేమి, కొన్ని వేల ఇండస్ట్రీ నడుస్తున్నాయి ఈ రైస్ మిల్లు బై ప్రొడక్ట్స్ మీద ఆధారపడి. ఇవన్నీ ఆలోచించట్లేదు. ఏం లేదు, రైస్ మిల్ అంటే దొంగ. దయచేసి
దీన్ని సీరియస్ గా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి లోతుగా ఆలోచించి అసలు ఎక్కడ నష్టం జరిగింది, ఎందుకు నష్టం జరిగింది, దీని మీద ఒక పరిశోధన చేయాలి. ఒక రిటైర్డ్ జడ్జితో ప్రజెంట్ జడ్జితో ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి రైస్ మిల్లర్లను కాపాడాలి. ఈ పెనాల్టీ తీసేయాలి, ఇంట్రెస్ట్ తీసేయాలి. 4 విడతలుగా ఈ డిఫాల్టర్ మిల్లర్స్ కి ఖచ్చితంగా బియ్యం పెట్టే అనుమతి ఇస్తూ మళ్ళా కొత్త ధ్యానం ఇచ్చేటట్టు చేయాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని దయచేసి అందరూ పత్రికా విలేకరులారా, మీకు కుటుంబం బదాన్నబడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు, జీవోలు, నిర్ణయాలు అని చెప్పక తప్పదు. ఆ ప్రభుత్వం ఎవరు చేయుతనియాలి, ఎలా చేయుతనియాలని చెప్పని ప్రభుత్వం ఆలోచించి ఇక ముందు ఎక్కడ కూడా ఇలాంటి ఆత్మహత్యలు రాకుండా ప్రభుత్వం చొరవ చూపి ముందుకు తీసుకెళ్ళని చెప్పి మనం చేస్తున్నాను. కాకపోతే మేము ఇప్పటివరకు ఓపిక ఉన్నాం. తెలంగాణ వచ్చి 2014 తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలు నడుస్తున్నది. వాస్తవంగా ఆ ప్రభుత్వం ఏం పరిష్కరించలేదు, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం పరిష్కరించలేదు, మాకు టైం ఇస్తలేరు. పరిష్కరించకపోతే కార్యాచరణ అనేది మనకు ముందు క్రాప్ వస్తుంది. ఆ వచ్చే క్రాప్ కు ఇంకా టైం ఉంది. నడితే ఎక్సైజ్ అయిపోతుంది, మళ్ళీ ఎక్సైజ్ వచ్చేదాకా అమ్మాలి. వాళ్ళకు 1 రోజులు మేము ఏదో అట్లా మేనేజ్ చేసి ఉంచుతాం. ఆ తర్వాత ఏం చేస్తారు, సార్ మేము మాకు అన్నం దొరికితే సరిపోదు కదా, ఇంట్లో మా బీహార్లో మా కుటుంబాలు కూడా మాకు అన్నం దొరకాలి కదా, మేము వెళ్తున్నాం చెప్పి వెళ్ళేస్తారు. వెళ్ళేస్తే మళ్ళా నెలకు 2 నెలలకు ఎక్సైజ్ వస్తే మళ్ళీ వాళ్ళు పిలిపించాలి. ఇట్లాంటి చాలా ఒక రైస్ మిల్లుకు 2 గుమస్తాలు ఉంటారు, అకౌంటెంట్ ఉంటారు, వాచ్మెన్ ఉంటాడు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, డ్రైవర్లకి 2 అసిస్టెంట్లు ఉంటారు, కరెంట్ బిల్ ఉంటుంది, మినిమం కరెంట్ బిల్ ఉంటుంది, మ్యాక్సిమం కరెంట్ బిల్ ఉంటుంది. ఇవన్నీ ఎంతో వ్యయ ప్రజలకు వచ్చి అన్నిటికీ మించి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మూలిగే నక్క మీద తాటి పంట పడ్డట్టు బీజీఎన్ తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్ గవర్నమెంట్. బ్యాంక్ గ్యారంటీ కొరకు అయితే మా రైస్ మిల్లర్ అంతా భార్యల మీద ఉన్న పుస్తల తాడు కూడా బ్యాంకులలో కుదువ పెట్టి లేకపోతే అమ్మి తీసుకొచ్చి 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టే పరిస్థితి వచ్చేసింది. మీరు చూడండి, మా రైస్ మిల్లర్ కుటుంబాల దగ్గర తీసుకెళ్తాం, మీరు ఇదే మైకి పట్టుకొని రండి, ఏవేళ భార్యల మీద ఎంత బంగారం అని మీరు దయచేసి. అంటే అంత దయనీయ స్థితిలో ఈరోజు రైస్ మిల్ పరిస్థితి కొట్టుమిట్టాడుతున్నది. దానికి ప్రభుత్వం చేయూతనిచ్చి, ముఖ్యమంత్రి గారు చేయూతనిచ్చి, మంత్రి గారు చేయూతనిచ్చి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రైస్ మిల్ పరిస్థితి కాపాడాలని చెప్పని మేమందరూ